ఈ దిశ పత్రికలు ఉన్నట్టు అయితే ఇక్కడ 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే అంటూ ఇక ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాట నిజం చేస్తున్న కేసీఆర్ అంటూ ఆ రోజు అన్నాడు కూడా, నాదేం పోతుంది అసలే ఆగం ఇట్లా కొంత ఆగం కాకుండా అని చెప్పి వాళ్ళు చెప్పే చిల్లర మల్లర మాటలకు ఆగం కాకుండ్రి, వాళ్ళు ఇచ్చే అలవిగాని హామీలకు మీరు తొందరపడకండి, ఆలోచన చేసి ఓటేయండి, ఒకవేళ తప్పిదారికి ఇట్లా నన్ను ఓడిస్తురా నేను పోయి ఇంట్లో వంట సప్పుడు చేయక నాకు వచ్చే నష్టమేం లేదు, నష్టపోతే మీరే నష్టపోతారని ఇట్లా మొఖాలు పట్టుకొని చెప్పిండు. ఆనాడు బహిరంగ సభలల్లా అదే మాట చెప్పిండు, నష్టపోతారు మీరే, నేనేం నష్టపోను, నేను ఇంట్లో వంట రెస్ట్ తీసుకుంటా, కావాలంటే మీరు అంటే ఆలోచన చేసుకోండి అని చెప్పి ఆ రోజు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పిండు. అయితే ఇక్కడ వాళ్ళు ఇస్తారు కదా హామీలు, మరి అవన్నీ నెరవేరుస్తారా అదొకసారి బేరీ చేసుకోండి అని కూడా చెప్పిండు. అంత క్లారిటీగా చెప్పినాక కూడా కొంతమందికి ఎక్కింది, కొంతమందికి ఎక్కలేదు. మనలాంటి వాళ్ళం కూడా మార్పు అని అరిచినాం. ఏ మార్పు వచ్చింది? ఇది మన జీవితాల్లో వచ్చిన మార్పు. ఇక ఆయన ఏమైంది? రెస్టే తీసుకుంటుండు. ఆయనది ఏం పోయింది చెప్పుర్రి? ఆయనదేమన్నా పోయిందా? అన్ని బరాబర్ ఇచ్చేటోడిని, అన్ని బరాబర్ పంపేటోడిని కాదనుకుంటే ఇక ఇదే కదా, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి ఎగదాన్ని దున్నపోతుంది కట్టేసుకున్నట్టుగా మన పరిస్థితి అయిందని చెప్పి రైతులు ఇలా డైరెక్ట్గా ఈ అప్లికేషన్ పెట్టుడు ఏందో, ఈ రుణమాఫీ ఏందో, ఈ రైతు బంధు ఏందో, ఈ దొంగలేందో, ఈ సన్నాసులు ఏందో, చేతకాకపోతే ఎందుకు ఇవన్నీ మాటలు చెప్పిర్రు అని చెప్పి ఇలా డైరెక్ట్గా గ్రామాలలో అనుకుంటారు. అయితే ఇక్కడ అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి, కాంగ్రెస్ కోట్ల శాఖ నేనెందుకని నేతలతో వ్యాఖ్యలు, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ, పార్టీని కొడుకు కూతురికి అప్పగించినట్టు బయట డిస్కషన్, నాడు చెప్పిందే చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్యులతో కేటీఆర్ అంటూ ఇక ఆనాడు చెప్పిండు, నాకేం వచ్చేది లేదు పోయేది లేదు, నష్టం అసలుకే లేదు, నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత ఉన్నది, ఇక నాకు వాడు వీడి పెట్టే పేరు అవసరం లేదు, ఎవ్వడిచ్చే గొప్పతనం అవసరం లేదు, తెలంగాణ తెచ్చిన పేరు నాకు ఆకాశం అంత ఉండంగా 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాక ఇంకా నాకు నా అంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు అని చెప్పిండు. కంటిన్యూగా ఇంతకాలం పాటు పనిచేసిన ముఖ్యమంత్రి ఎవడూ లేడు, కాబట్టి నాకు ఇది సరిపోతుంది, ఇంత మంచి పేరు నాకు ఇంకా వేరే పేరేం అక్కర్లేదు, పైగా నష్టపోతే మీరే నష్టపోతారు, ఓట్లు వేసేటప్పుడే ఆలోచించేయండి అని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పిండు. అది అందరికీ మనకు గుర్తుంది. అందుకే ఆయన అనుకున్నాడు, ఇక వీళ్ళతో నాకేమున్నదిగా ఏం పట్టి, నన్ను ఎట్లాగో ఓడించుకున్నారు, నన్ను ఎట్లాగో గెలిపియలేరు, నాకేం అవసరం, సావురు రాబోయ్ మీరు అనేది విడిచిపెట్టిండు. కానీ ఇది తగునా, పనికొస్తుందా? ఇట్లా ప్రతిపక్ష నాయకుడిగా ఏ అవకాశం ఇస్తే అవకాశం అంటే ప్రజలు నిన్న ఆనాడు గుండెల్లో పెట్టుకొని గెలిపించుకుంటే చేసినట్టే ఇవాళ సరే కొంత ఎప్పటికి ఎల్లకాలం నువ్వే ఉంటావా? అట్లా కాదు కదా, ఇది రాచరికం కాదు కదా, ప్రజాస్వామ్యం. ఓట్లేస్తాం, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు, అది ఎట్లా జరిగితే నీకు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే ఉన్నది కదా, ఈ రాష్ట్ర ప్రజలు 39 సీట్లు అయితే ఇచ్చారు కదా, బీజేపీ లెక్క 8 సీట్లు లేకపోతే ఇంకేదో ఇయ్యలేరు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఒక్కసారి ప్రతిపక్ష హోదాలో బయటకు వచ్చి మాట్లాడినా లేదా ఎందుకు చెయ్యరని అడిగినా నిజంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సంవత్సర కాలం పాటు అయిపోయింది, చూస్తుంటే ఇంత 2 ఏళ్ళు అయిపోతుంది. ఇక మరి పట్టి లేదా, ఇష్టం లేదా, అసలు నాకేమో అవసరం అన్నట్టుందా? ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ 100 సార్లు చెప్పిండు, పదవులు కాదు శాశ్వతము, చేసే మంచి శాశ్వతము, చెప్పే మాటలు శాశ్వతము, చేసిన పనులు శాశ్వతం అని చెప్పే మీరు ఇలా బయటకు రాకపోతే మరి అడగరా? మిమ్మల్ని జీతం తీసుకుంటారు కదా బరాబర్గా, జీతం అయితే అకౌంట్లో పడుతుంది కదా, అది ఇచ్చేసేది తిరిగి వెనకకి. నేను పని చేస్తలేను, ఎమ్మెల్యేగా కూడా గజ్వేల్ పోతలేను, కాబట్టి ఆ పైసలు రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పి రిటర్న్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక చేత కాకపోతే అదే చేయాలి మరి.